నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చాలా వేగంగా మారుతున్నాయి. ఈ మధ్య 11 రోజుల పాటు సాగినటువంటి అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగాయి. కీలకమైనటువంటి 12 బిల్లులకు సంబంధించి ఇక్కడ ఆమోదం తెలపడం, బిల్లులు ప్రవేశపెట్టడం అన్నీ జరిగినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రజా తీర్పుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రజాప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన అంశాలు మాట్లాడింది. అదే స్థాయిలో ప్రతిపక్ష నేతలు కూడా ఇక్కడ కీలకంగా మాట్లాడినటువంటి పరిస్థితులు. సో ఢీ అంటూ కూడా ఒక రకంగా మాట్లాడుకున్నారు. సో ప్రజలకి ఈ 11 రోజులు సాగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఉపయోగపడుతున్నాయా? ప్రజలకు సంబంధించిన సమస్యలపైన, అభివృద్ధిపైన ముందుకు ఎలా వెళ్ళాలన్నటువంటి అంశాలు డిస్కషన్ జరిగాయి. సో 12 బిల్లులకు సంబంధించి కీలకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు మనం డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. నిన్న జరిగినటువంటి ఢీ ప్రధానంగా ఇటువైపు అధికార పక్షానికి అలాగే ప్రతిపక్షానికి కీలకంగా నిన్న వార్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి అలాగే కేటీఆర్కి కూడా. సో అప్పులకు సంబంధించి కానీ మాట్లాడడం కానీ, లేకపోతే గతంలో చేసినటువంటి అప్పులు ఇప్పుడు భరిస్తున్నటువంటి తీరు కానీ సెటైర్లు వేసుకున్నారు. ఒక స్థాయిలో చెప్పాలంటే జైల్లో అంశాలు మాట్లాడుకున్నారు. చాలా రసాభాసగా సాగింది. సో అసెంబ్లీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ వాళ్ళు మనకి జాయిన్ కాబోతున్నారు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఎస్, ముందుగా మనం బీజేపీ పార్టీకి సంబంధించి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే నమస్తే. రైట్, వెంకటరెడ్డి గారు మనం కూడా మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ పాలన ఏది ఇచ్చింది చేసింది లేదన్నారు. కానీ ఇక్కడ 11 రోజుల సమావేశాలు గత ప్రభుత్వం కంటే మేము అద్భుతంగా నిర్వహించాం. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు, మాట్లాడేందుకు, వారి బాధలు తెలుసుకోవడానికి ఒక వేదిక అయింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడిపించిందని చెప్తున్నారు. 12 కీలకమైనటువంటి బిల్లు కూడా ప్రవేశపెట్టామని చెప్తున్నారు. సో ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి, మీరేమంటారు? లైవ్లో ఉన్నటువంటి పెద్దలు రామ్మోహన్ గారితో సహా మీకు నమస్తే. ఒకటి, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, గత 12 బిల్లులను ప్రవేశపెట్టి గత అసెంబ్లీ సమావేశాల లోపల, నిన్నటి వరకు ముగిసినటువంటి సమావేశాల లోపల మేమంతా బాగా చేసాము, ప్రజా సమస్యల మీద చర్చించామనేటువంటిది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే వాళ్ళకే వదిలేస్తాం. అది ఇంత అధ్వాన్నంగా, ఇంత అసభ్యకరంగా, వ్యక్తిగత దూషణలతోని ఒకరి మీద ఒకరు, మీ కుటుంబం అంటే మీ కుటుంబం, మీ ఇంట్లో ఉండే లేడీస్ అంటే మా ఇంట్లో ఉండే లేడీసు, ఈ రకమైనటువంటి పదజాలంతో ముఖ్యమంత్రి గారు, అదే స్థాయిలో ఉండేటువంటి ప్రతిపక్ష నేత కేటీఆర్ గారు మాట్లాడుకోవడం అనేటువంటిది ప్రజలు గౌరవించడం లేదు. ఎందుకంటే ప్రజా సమస్యలేంది, ఏం చర్చ పెట్టాలా, రైతులకున్న సమస్యలేంది, నిరుద్యోగం మీద సమస్యలేమిటి, రైతు భరోసా ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఇచ్చాము, అదేవిధంగా ఒకటే మాటలో చెప్పేస్తున్నారు వాళ్ళు. ఏంటంటే రైతు రుణమాఫీ అయిపోయిందిగా, చాలా వరకు అయిపోయినాయి, 6 గ్యారెంటీలు అన్నీ అయిపోయినాయి అని చెప్పేటువంటి పద్ధతి బాగాలేదండి. ఇది ఒక గంట అసెంబ్లీ నడిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అసెంబ్లీ కాదు, లా అండ్ ఆర్డరు, అడ్మినిస్ట్రేషను, ఆఫీసర్ల జీతాలు, ఇవన్నీ సిబ్బంది జీతాలు, ఇవన్నీ కలిపితే విపరీతమైన ఖర్చు ఒక గంటకు వస్తుంది. టీఏడిఏలు, జీతాలు, జీతభత్యాలు, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాం మనం? ప్రజల సొమ్మును ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు? నిజమైన ప్రజా సమస్యలు ఒకటైనా చర్చకు వచ్చిందా? ఒకరి మీద ఒకరి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ రకమైనటువంటి చర్చలు అనేటువంటిది జరగడం అనేటువంటిది. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడేదానికి అర్థం ఉందా? మీ వ్యక్తిగత అంశాలను మాట్లాడుకోవడానికి అసెంబ్లీ ఉందా? మీ గతంలో వచ్చినటువంటి అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారు మాట్లాడినారు. ఇవి మళ్ళీ అదే పద్ధతి లోపల బయట అదే సభల్లో అదే జరుగుతుంది, చట్టసభల్లో అదే జరుగుతుంది. దారుణమైనటువంటి అంశం అది. ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, వాళ్ళు అప్పులు చేసినారు మేము కడుతున్నామని చెప్పి. వాళ్ళు వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం అనేటువంటి నిరంతరంగా కొనసాగేటువంటి ఒక వ్యవస్థ అది. ఒకవేళ నన్ను జైల్లో ఇబ్బందులు పెట్టారు, నేను తలుచుకుంటే నేను కక్ష సాధిస్తే వాళ్ళని జైల్లో పెట్టగలను అంటే, జైల్లో పెట్టగలను అంటే వాళ్ళు నేరం చేస్తే కూడా పెట్టలేకపోతున్నావా, లేకపోతే వాళ్ళని వదిలేస్తున్నావా? రేవంత్ రెడ్డి గారి ప్రశ్న, భారతీయ జనతా పార్టీ మీ మధ్యన ఏమైనా అవగాహన ఒప్పందం ఉందా? జైల్లో పెట్టవలసినటువంటి అర్హతలు ఒకవేళ బీఆర్ఎస్ నాయకులకు ఉంటే మరి ఎందుకు పెట్టడం లేదు? అదేదో సానుభూతిగా నేను వదిలేస్తున్నాను అనేటువంటి పద్ధతి లోపల అంటే ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? రోజు తిట్ల పురాణము, తిట్ల దండకము, పేగులు మెడలేసుకొని తిరుగుతా, మీ కళ్ళు వీకి గోళీలాడుకుంటా,
వీళ్ళంటే వాళ్ళు అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు. కాబట్టి వల్ల తెలంగాణ సమాజం అమరుల ఆకాంక్ష మేరకు అనేక బలిదానాల తర్వాత 1969లో 360 పైగా చనిపోయినటువంటి పోలీస్ కాల్పుల్లో చనిపోయినటువంటి వీర మరణం చెందినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో మొన్న ఈ మధ్య జరిగినటువంటి రెండవ తెలంగాణ రాష్ట్ర సాధనలో 1500 నుంచి 1600 మంది చనిపోయినటువంటి అమరుల స్ఫూర్తిగా ఏర్పడినటువంటి త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో ఇటువంటి చర్చ జరుగుతుందని నేను ఊహించలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 69 నుంచి నేను ఉన్నాను. మేము అనుకోలే. గతంలో జరిగే 9 ఏళ్ల పాలన కేసీఆర్ పాలన అట్లాగే ఉంది. వీళ్ళు ఒకటిన్నర మీరు అప్పులు చేసినట్టే మీరు అప్పులు, మీ అప్పులు మా అప్పులు ఏందండి? మీ జాగీరా? కాంగ్రెస్ బీఆర్ఎస్ జాగీరా తెలంగాణ? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? తప్పులు ఏం జరిగింది లేదు, వాళ్ళు అప్పులు చేసినట్టే మీరు అంతకంటే అప్పులు ఎక్కువ వేసారు. మీరే చెప్తున్నారు 1,58,000 కోట్లు అప్పు చేసినాము అనేటువంటి తెలుస్తున్నారు. దాంట్లో ఇంకేదో ఒకటి చెప్తారు అర్థం కాని వాడికి చెప్పినట్టుగా. ఏది 4,000 కోట్లు మాత్రమే ఏం చేసినాం, 1,54,000 కోట్లు మాత్రం వాళ్ళ అప్పులు తీర్చడానికి. ఇప్పుడు మీరు చేస్తున్నారు అప్పులు. రేపు మీరు ఎట్లా రారు? కాంగ్రెస్ మీ ఎవరు చెల్లించాలా? భారతీయ జనతా పార్టీ చెల్లించాలా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడడానికి అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నటువంటిది. ఏం జరిగిందో చెప్పమనండి, ఒక్కటనే చెప్పమనండి. రైతు రుణమాఫీ 100% స్టాచ్యురేషన్ జరిగిందా? రైతులకు సంబంధించినటువంటి భరోసా ఏదైతుందో ఏడాది వరకు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఇందులో ఎకరాలు ఒకటి వెంకటరెడ్డి గారు, కీలకంగా బీసీ బిల్లుకు సంబంధించి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్లో సపోర్ట్ చేయాలి బీజేపీ అంటున్నారు. సో దాన్ని ఆమోదించదగ్గ విషయం అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేరినటువంటి బీసీ గణన చేపట్టింది, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది అన్ని రాష్ట్రాల కంటే. ఈ అంశాలు కొంచెం కీలకంగా ఉన్నాయంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముసలి కన్నీరు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ, దాంట్లో బీసీలకు స్థానమే లేదు. ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు, శాసనసభాపక్ష నాయకులు కేసీఆర్ గారే ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు, అన్ని వాళ్ళే ఉంటారు, మాట్లాడేది వాళ్ళే. కనీసం ఒక్క బీసీనన్న శ్రీనివాస్ యాదవ్ గారినన్నా మాట్లాడనిస్తున్నారు సభలో? వీళ్ళు ఊరుకొని వాళ్ళే మాట్లాడచ్చు కదా. కాబట్టి వాళ్ళు అట్లా పక్కకు పెట్టండి. ఇంకా వీళ్ళు చెప్తారు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీసీల మీద మాకు ఉన్నది ముసలిక నీరు. ఎందుకంటే వీళ్ళు బిల్లు పెట్టారు, అది పాస్ చేసినాం మేము కూడా, మా శాసనసభ్యులు కూడా దానికి ఆమోదం చెప్పడం జరిగింది. మరి అది ఎట్లా పాస్ అవుతుంది, ఏంది, దానికి ఉండే మంచి చెడ్డ వ్యవహారాలు ఏంది అనేటువంటిది చర్చ జరగాలి కదా. మీరు కామారెడ్డిలో ఇచ్చేటప్పుడు మోదీ గారిని కానీ లేకపోతే ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారిని అడిగి, అయ్యా మేము ఇట్లా రిజర్వేషన్ 42% ఇవ్వదలుచుకున్నాము, మరి మీ సహకారం కావాలి అని చెప్పినారా? దానికి సంబంధించినటువంటి చట్టబద్ధమైన ఇబ్బందులు లేదు. రామ్మోహన్ గారు 2-3 సందర్భాల్లో చెప్తున్నారు, అది ఎంతవరకు వస్తుంది ఎంతవరకు పోతుంది అనేటువంటిది. కిషన్ రెడ్డి గారి అంశం మళ్ళీ మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మనకు సమయం ఉంది, ఒకసారి మనం ఒకసారి మాట్లాడొద్దాం మళ్ళీ. మనకి రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఎస్ రామ్మోహన్ రావు గారు, నమస్తే అండి. ఎస్ సార్, రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా చాలా కీలకంగా అసెంబ్లీ సమావేశాలు. ఎప్పుడైనా సరే అసెంబ్లీ సమావేశం అనేది ఎక్కడ మాట్లాడినా అందరూ వింటారు. ఇటువైపు స్పీకర్తో పాటుగా ముఖ్యమంత్రి అందరూ ఉండాల్సినటువంటి సభ. ఈ సభకు సంబంధించి కీలకంగా 11 రోజులు జరిగింది, 12 బిల్లులు ప్రవేశపెట్టారు. దీంతోపాటు బీసీకి సంబంధించి కులగణ అంశాలు కానీ లేకపోతే చాలా కీలకమైనటువంటి అంశాలు తీసుకున్నాం. ప్రజాప్రభుత్వంగా మరొకసారి మా పాలనలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు గత ప్రభుత్వం కంటే భిన్నంగా అద్భుతంగా జరిగాయని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకుంటుంది. సో నిన్న జరిగినటువంటి రసభాస కూడా మీరు చూసే ఉంటారు. సో ఓవరాల్గా 11 రోజుల పాటు సాగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా చూడొచ్చు? ప్రజా ప్రయోజనంగా జరిగాయంటారా? ఇక్కడ ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు పూర్తిస్థాయిలో చేస్తున్నాయి, అనుకూలంగా జరగలేదంటున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం సక్సెస్ అయిందంటారా? మీ అభిప్రాయం ఏంటి? రాజశేఖర్ గారు, మీకు పెద్దలు వెంకటరెడ్డి గారికి అసలు ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుతుంది. అంటే పూర్తిగా వెంకటరెడ్డి గారితో చూస్తూనే ఇంకొక అదనంగా వారు మాట చెప్తారు. ఈ మొత్తం అసెంబ్లీ సమావేశాల్లో ఈ 11 రోజుల్లో బీజేపీ సభ్యులు బ్రహ్మాండంగా మాట్లాడిండు. అది వారు చెప్పుకోలేదు, కానీ నేను స్పష్టంగా చెప్తున్నాను, నిష్పక్షపాతంగా మన టీవీలో అనుకుంటాను, మన పాయల్ శంకర్ గారు వచ్చినప్పుడు ఆయన అభినందించారు. అంటే అంశాల వారి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పిన సభ్యులు ఇద్దరు ఉన్నారు. అయితే బీజేపీ నాయకుడు కానీ అట్లాగే ఉపనాయకుడు మనకు పాయల్ శంకర్, కొత్త సభ్యుడు అయినా కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు పాత వాళ్ళై ఈ అసెంబ్లీ చట్టసభలు ఇద్దరు చేసిన వాళ్ళై ఇక్కడ రేవంత్ రెడ్డి ఎదురు అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వము డిఫెక్ట్ లో పోవాలి, అఫెక్ట్ లో పోతుంది. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు చిన్నపిల్ల పెద్ద మంచిదంటే పెద్ద పిల్ల మంచిది కాదంటే కాదు, సమస్య కాదు. కానీ మొత్తం మీరు సభానాయకుడుగా ముఖ్యమంత్రి తను మాట్లాడిన విషయం కాకుండా అదనంగా
రెఫరెన్స్ లేవు ఆఫీస్ పోతున్నారు. దానివల్ల వస్తున్న సమస్య గురిచెందు కలిసి తప్పండి అయితే కాదంటే ఇటు రాజశేఖర్ మన కేటీఆర్ గారు కూడా మాట్లాడుతారు కాదంటే. కానీ ఒక చర్చ జరుగుతున్నప్పుడు మీరు గమనించండి 11 రోజుల్లో అన్ని ఇచ్చే ఉన్నాయంటే కాదు, కానీ నిన్నైతే మాత్రం కూడా సుమారుగా చర్చ పక్కదారి పెట్టిందని. ఎందుకంటే అంశాల వారి మాట్లాడుతున్న క్రమంలో అంశాలను పక్కదారి పెట్టేస్తూ ప్రతిసారి అది ప్రతిపక్ష నాయకులు ఎవరు బీజేపీ వాళ్ళు మాట్లాడినా, మన బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా, ఆఖరికి ఎంఐఎం మాట్లాడినా కూడా మంత్రులు ఒక 4 సార్లు వేశారు. మంత్రులు కాకుండా ఇద్దరు ఉంటారు, మన రేవంత్ రెడ్డి గారు వెనుకనే ఇద్దరు ఉంటారు, ఆయన ఆదిత్య శ్రీనివాస్ ఇంకొక ఆయన, ఇద్దరు కూడా మాట్లాడితే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఇంటి వాళ్ళను కిట్టుపరుస్తూ మాట్లాడుతున్న సందర్భాలు చూస్తాను. మాట్లాడితే వాళ్ళు ఇద్దరే చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఇక్కడ అసహనం గురించి జరుగుతున్నారు. ఎప్పుడు కూడా ప్రభుత్వ పథకాలను ఎండగట్టడంలో ప్రతిపక్షాలు ముందుంటాయి, కాదని కాదు కదా, అంటే అమలైనయా లేదా అని సమస్య. ఇంకోటి పద్దుల వారి బడ్జెట్ మాట్లాడుతుంటే నిన్న కేటీఆర్ గారు మాట్లాడితే నిజంగా గంటలు మాట్లాడితే అయిపోయింది, కానీ 2 గంటలు ఎందుకు అయింది, మధ్యన గంట డిస్టర్బెన్స్ అయింది అంటుందండి. ఒక్కసారి మీరు చూడండి, విడిచిపెట్టి చూడండి, మీరు వాళ్ళకి ఇచ్చిపెట్టండి, అరగంట కన్నా ఎక్కువ మాట్లాడలేరు. మధ్యన ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో లో పోతుంది, కొత్త విషయాలు వస్తాయి, అంటే వ్యక్తిత్వ హననం చేసే విషయాలు వస్తాయి. వాళ్ళు ఒకటంటే వీళ్ళు 2 అంటారు కదా, దానివల్ల వస్తున్న సమస్య. కానీ మొత్తం నేను ఏమంటున్నానంటే మిగతా శాసనసభల సమావేశం చూస్తున్నాను నేను, అంతకంటే మనం ఇస్తాం నయనే అంటున్నాను. ఇప్పటికి కూడా రాష్ట్రంలో సగం నీళ్ళు అన్నట్టు కొంచెం నయనే అంటున్నాను నేను. ఇది ఈ వరవడి నిన్నటి వరవడి మాత్రం కొనసాగొద్దు అంటున్నాను. కాకపోతే బీపీ బిల్లు ఎంతవరకు అమలు ఇచ్చారు నేను వెంకటరెడ్డి గారు చాలాసార్లు చెప్పాను, మనం అనుకున్నాను అది ఆ ముందర పడదే కాదు. కానీ ఎస్టీ బిల్లు మాత్రం ముందర పడుతుంది. ఎందుకంటే మోడీ గారు దాకా అంటే సుప్రీంకోర్టు ఆటంకి పోయింది, కేంద్ర ప్రభుత్వం ఆటంకి పోయింది, మనకి వర్గీకరణకు అందరూ ఒప్పుకున్నారు కనుక ఎస్టీ బిల్లు అమలు అవుతుంది, కానీ బీసీ బిల్లు అమలు కాదు. ఈ రెండు కాకుండా విద్య మీద మంచి చర్చ జరిగింది. అటువంటి అప్పుడు ఆ చర్చను కొనసాగించే క్రమం చేయాలన్నా, లేకపోతే పంపుతుంటాను నువ్వెంత తూకిస్తాను మాట్లాడుకోవాలన్నా. అందుకని ఇక్కడ మొత్తం 11 రోజుల సమావేశంలో 12 బిల్లుల మీద చర్చ జరిగింది. మంచిగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇందులో. కానీ బాగా పెంచింది ఏంటంటే ముఖ్యమంత్రి గారే ప్రతిసారి కనిపించుకోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి హుందాగా ఉండాలి, అవసరమైతే సభకు రాకున్నా సరే వాళ్ళు మాట్లాడుకొని ఆయన ఉండాలి. అంటే మంత్రులు కూడా సరిపోతలేరు, నేనే సరిపోతాను అనుకుంటే ఏం చేయలేము. అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఏమైందంటే ప్రతిదానికి అడ్డం పడి మంత్రులు మాట్లాడుతున్నారు కదా, శాసనసభ మంత్రులు ఉన్నారు, బాబు గారు ఉన్నారు, ఇతర మంత్రులు ఉన్నారు. ఒకటి రామ్మోహన్ రావు గారు ముందు నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి మాత్రమే ప్రశ్నకు జవాబు ఇవ్వటం, విపక్షాలు ఎదుర్కోవటంలో ముందుంటున్నారు తప్ప ఎక్కడ మంత్రులు ఒకరిద్దరు తప్ప పూర్తి స్థాయిలో ఎవరూ రావట్లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో హెచ్చరించినటువంటి వార్తలు కూడా విన్నాం మనం. సో అది నిజం అనుకోవచ్చు అంటారు. అంటే ఇక్కడ అసెంబ్లీ లేదంటే సీఎం గారే లీడ్ తీసుకొని మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అసలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందండి. నిర్ణయాలు తీసుకోవడం ఆయన తీసుకుంటున్నారని ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుంది. సమస్య ఏంటంటే ముఖ్యమంత్రితో సహకరిస్తలేరని స్పష్టంగా అర్థమవుతుంది. నేను మొదటి చెప్తుంది, ఎప్పుడైనా శుద్ధిలేని సంసారం చేయడం కష్టం, గతిలేని సంసారం ఎట్లా నిర్ణయించుకోవచ్చు, ఏ ఉప్పు పున్నా లేకుండా. కానీ శుద్ధిలేని సంసారం చేయడం కష్టం, సమస్య అక్కడనే వస్తుంది. ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరితో సంప్రదిస్తలేరు, మరి దాన్ని డిఫెండ్ ఎట్లా చేసుకుంటారు మిగతా వాళ్ళు? మంత్రులు కూడా ఒక నిర్ణయం తీసుకున్న మంత్రులందరూ కూర్చొని మీరు చేద్దామని అనుకుంటే వేరే ఉంటుండే. ఎవరికి వారే యమునా తీరే నాకు ఉన్నది. మంత్రివర్గం మొత్తం చూస్తున్న మీరు ఎవరికి వారే యమునా తీరే. ఇంకోటి ఏంటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం నేనేమో అంతా తానే అయి చెల్లింది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ప్రైవేట్ ఆస్తి అని ఆయన ఎట్లా చెప్తే అది నడిచింది, ఎవరు కూడా పెద్దగా దాన్ని వ్యతిరేకించారు. అక్కడనేమో అవినీతి కేంద్రీకరణ ఉంటుంది. అవినీతి కేంద్రీకరణ అంటే వాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ అల్లుడి, బిడ్డ, కొడుకు, ఇది ఎంతవరకు నడిచింది. మిగతా వాళ్ళు ప్రశ్నించారు, ఎవరి వాళ్ళు చేస్తున్నారు, అక్కడ మిగతా వాళ్ళు చేయలేదంట. ఇక్కడ ఏమైందంటే అవినీతి వికేంద్రీకరణ జరుగుతుంది. ఎవరికి వాడు ఇప్పుడు 30% కమిషన్ 20% కమిషన్ అని ఎందుకు వచ్చింది? జరుగుతుంది, నిజమే కదా. కమిషన్ ఇచ్చని వాళ్ళకేమో బిల్లులు వస్తలేవు, కమిషన్ ఎవరికి ఇస్తున్నా వాళ్ళు బిల్లులు వస్తున్నాయి. కమిషన్ ఎవరు ఇస్తారు? మట్టి పని చేసేవాడు ఇస్తాం. మట్టి పని అంటే మనకు కాంట్రాక్టర్లలో స్కూల్ బిల్డింగ్ కడితే పెద్దగా ఉండే కమిషన్లు, బ్రిడ్జ్ కడితే ఉండదు, కన్వర్ట్ కడితే ఉండదు. కానీ అదే మట్టి తీసి వస్తే ఉంటుంది. అటువంటి పనులు ఎక్కువ ఇస్తున్నారు. ఒక సర్పంచులు ఏడాది నర్థాల నుంచి బతుకుంటారు. పాత బిల్లులు అంటే ఇప్పుడు వాళ్ళు సర్పంచ్ ఈ పోయే సంవత్సరం మీద 2 నెలలు అవుతుంది. మరి 14 నెలలకి ప్రభుత్వం వచ్చినప్పటికే నుంచి వాళ్ళు లేదు కదా, అప్పటి నుంచి ఉన్న బిల్లులు ఆయనే కదా. వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని కూడా 20% లక్షం అడుగుతున్నారు, ఏం చేయాలంటున్నారు. తెలుగు యాదయ్య గౌడ్ గారని ఈ మధ్య ప్రతి దానిలో వాళ్ళు అడ్డం పోతున్నారు, అరెస్ట్ అవుతున్నారు. వాళ్ళ సర్పంచుల సంఘం, మాజీ సర్పంచులు, తాజా మాజీ సర్పంచుల సంఘం ఉన్నది. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాలి మనం. అంటే వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే ప్రజాప్రతినిధులు వాడు నిజాయితీగా ఇంత పనులు చేద్దాం, గ్రామాల్లో మంచి పేరు సంపాదిస్తున్నాను, 3 రూపాయలు 5 రూపాయలు మిగిలి పెట్టి పని చేస్తారు.
మరి వాళ్ళకి కష్టమవుతుందా లేదా? ఎవరైతే అడ్డగోలుగా దోపిడీ ఉంటుందో వాళ్ళు 10 కాదు 20 కాదు 30% ఇంటి కమిషన్ తీసుకుంటారు. నేనన్న మాట కూడా కాదు, కమిషన్ల ప్రభుత్వం అని కాంగ్రెస్ సభ్యులే అనిరుద్ధ్ రెడ్డి అన్నాడు కదా మహబూబ్నగర్ జిల్లా. అంటే మీరు చూడండి, వాళ్ళ సభ్యులు వాళ్ళు విమర్శిస్తున్నారు, అంటే వాళ్ళకి వాళ్ళే విమర్శించుకొని కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎప్పుడు కలపడం అవుతుంటది. కనుక రేవంత్ రెడ్డిని సమర్థించే వర్గం కొంత అయితే రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కూడా అక్కడే ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షం అక్కడే ఉంటుంది, స్వపక్షం అక్కడే ఉంటుంది. ఇంకా వేరే అవసరం లేదు. బీజేపీ వాళ్ళు లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించాల్సిన అవసరం లేదు. అందుకని ఇప్పుడు ఒంటరి అయిపోతున్నాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎందుకు ఇంత పరితెగించి మాట్లాడుతున్నారు? ఈ మాట అంటున్నాను నేను, మాట మీరను. కానీ రేవంత్ రెడ్డి పరితెగించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయన టాప్ మీద వస్తున్నాయి, అధిష్టాన వర్గంలో మెల్లమెల్ల పట్టు కోల్పోతున్నారు, ఇటు మంత్రివర్గంలో మీద పట్టు లేకుండా అవుతున్నారు. దాంతో సమస్య ఏంటంటే ఉద్యమించి మాట్లాడుతున్నారు అంటున్నారు. అట్లానే కేటీఆర్ మాటలన్నీ సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ సజావుగా జరుగుతున్న చర్చను వీళ్ళు కావాలని పుల్లబెట్టి దాన్ని అడ్డం పడి మళ్ళీ దాన్ని జెత్తగొట్టి మాట్లాడించుకుంటున్నారు కదా అంటున్నాను. మీరు చూడండి, నిన్న మొత్తం ఒకసారి రికార్డు ఇస్తే ఎన్ని గంటలు మాట్లాడిందో ఇటు ప్రభుత్వ ప్రతినిధులు కూడా అవతల ప్రతిపక్ష వాళ్ళని రెచ్చగొడుతున్నారు కదా. సాఫ్ట్ గా జరిగే మాట్లాడుతున్న బీజేపీ వాటిని కూడా అట్లే రెచ్చగొట్టిండ్రు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఏ రకంగా చర్చ సాగొద్దు. అంటే దాదాపుగా 97 గంటల పాటు సాగింది, 97 గంటల 32 నిమిషాలు సాగింది. అంటే మంచిదే అంటుంది. ఈ 11 ఈ నిలువ అనేది గతంలో చూసుకుంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల కంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా నిర్వహించడంలో సక్సెస్. మంచిదే నేను ఏమంటున్నా. అందుకని అంత అధ్వానం కావాలంటున్నాను. కొంతవరకు ఈ 11 రోజుల సమావేశంలో 12 బిల్లులు పాస్ చేశారు. అందులో ముఖ్యంగా చారిత్రాత్మక బిల్లులు అవుతాయా కావా తర్వాత సంగతి. బీసీ రిజర్వేషన్ల మీద కానీ, ఎస్సీ వర్గీకరణ మీద కానీ బిల్లులు ప్రవేశపెట్టిండు. అక్కడ విద్య మీద మంచి చేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా విద్యలో ఎంత అధ్వానంగా ఉన్నాం మనం ఉంటుంది కదా. అంటే ఒప్పుకున్నాడు కానీ 15 ఏళ్ళుగా బాగు చేసే చర్యలు ఏం చేసుకోలే కదా. ఆయన విద్యాశాఖ మంత్రి ఇప్పుడు మరి దాన్ని బాగు చేసే చర్యలు చేస్తున్నారా? ఒక్కటి ఏంటంటే అతిశయోక్తులు ఎక్కువ మాట్లాడుతున్నారు అంటున్నారు. అన్ని అయిపోయినాయి అంటున్నారు. ఇప్పుడు రైతు బంధు విషయం, రైతు రుణమాఫీ విషయం వెంకటరెడ్డి గారు చెప్తారు, రైతు బంధు విషయం, రైతు భరోసా చెప్తాను. 3 ఎకరాలు దాటి 4 ఎకరాలు వరకు ఇప్పటికి రాలేదండి. ఒక విడత ఎగ్గొట్టింది, ఒక విడత ఆల్రెడీ ఎగ్గొట్టింది మధ్యన. అప్పుడేమో పాతవేమో 7,500 కోట్లు ప్రభుత్వం తీసుకొచ్చి ఇది మన వాకటింగ్ రోడ్డు తాకట్టు పెట్టి 30 సంవత్సరాలు తీసుకిచ్చేసి ఇచ్చిన డబ్బులేమో కాంట్రాక్టర్లకు వాడి తర్వాత 4 నెలల తర్వాత ఇచ్చారు. 6 నెలల తర్వాత డిసెంబర్ లో ఇవ్వాల్సిన డబ్బును ఎప్పుడు ఏప్రిల్, మే, మార్చి, ఏప్రిల్ ఇచ్చింది. మధ్యన ఇప్పుడు ఆ మార్చి, ఏప్రిల్ ఇచ్చిన డబ్బులు ఎగబెట్టి ఇప్పుడు మన నవంబర్ ఇచ్చే డబ్బులు, నవంబర్, డిసెంబర్ ఇచ్చే డబ్బులు మళ్ళీ ఇస్తున్నాం. చూస్తున్నాం కదా, మనం మార్చిలో ఇస్తున్నాం. అంటే మధ్యన ఒక విడత పోయింది. అది కూడా 15,000 నుంచి 7,500 అంటే 6,000. 6,000 కూడా అన్ని ఎకరాలకు రాలేదు. ఏం చేశారంటే కోతలు విధించారు. ఏది ఇప్పుడు 4 ఎకరాల భూమి అనుకోండి, ఇప్పుడు 3 ఎకరాలకి వస్తాయి కొంచెం. ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి అర్థమైతే ఏదో మొత్తం మీద మన కాంగ్రెస్ పార్టీ లీడర్ భూములు తక్కువ ఎట్లయినా బాధపడుతున్నారు. రైతుల సమస్య ఏంటంటే ఇద్దరు రైతు బంధుకు పాస్బుక్ సంబంధం ఉంటుండే, ఇప్పుడు పాస్బుక్ లో 4 ఎకరాలు ఉంటే ఇక్కడ 3 ఎకరాలకి వస్తుంది. రేపు పెద్దగా వారి మళ్ళీ. అందుకని ఒక్కటే కాదు, రైతు కూలీలు 1,200 రూపాయలు కానీ, 12,000 రూపాయలు కానీ, మీకు మహిళలకు 2,500 రూపాయలు, ఇవన్నీ కూడా ప్రజలు ఆశపడుతున్నారు, అడుగుతున్నారు, కాదట్లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని ప్రభుత్వము అభ్యర్థులు పోతుంది. అటు ఎట్లా ప్రతిపక్షాలు ఎప్పటి పడతాయి కదా. అందుకనే దీన్ని ఇప్పుడు ఇవ్వాల్సింది ఏంటంటే విమర్శలను తట్టుకొని చర్చలు సరదాగా సాగించే ప్రయత్నాన్ని వచ్చే అసెంబ్లీ సభ్యులు చేయాలని కోరుతున్నాం. ఇలాంటి మాత్రం చాలా దుర్మార్గం చర్చలు. రైట్. ఒకసారి మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు. ఎస్, శివకుమార్ లాల్ గారు చెప్పండి. ప్రధానంగా అంటే 11 రోజుల పాటు కీలకంగా 12 బిల్లులు ప్రవేశపెట్టారు, ఆమోదించారు, ఇదంతా ఓకే. కానీ ఇక్కడ సభను నడిపించడంలో రేవంత్ రెడ్డి మాత్రమే ముఖ్య పాత్ర పోషించారు. మిగతా మంత్రులకు సంబంధించి పోషించిన కూడా ఆ స్థాయిలో అంటే పదజాలాలు హద్దులు మీరాయి, లేకపోతే జగదీష్ రెడ్డి వాళ్ళు కొంతమంది సస్పెన్షన్ చేయటం, ఇవన్నీ అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. కీలకంగా నిన్న జరిగిన డైలాగ్ వారు చాలా కీలకంగా అంటే జైల్లో 16 రోజులు అక్రమంగా ఉంచారు, ఉగ్రవాదులతో పాటు ఉంచారని ఇలాంటి వ్యాఖ్యలు చేసుకున్నారు. సో ఇక్కడ అప్పులకు సంబంధించి మాట్లాడుకున్నటువంటి సందర్భంలో 8,19,000 కోట్ల రూపాయలు ఎంతో గత ప్రభుత్వం చేసిందని చెప్తే ఒక్క సంవత్సరంలోనే 1,58,000 కోట్లు ఎంతో చేశారని చెప్పారే వాళ్ళు ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పులు పుట్టట్లేదని ఒక దగ్గర చెప్తున్నారు, ఒక దగ్గర ఏమో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, అప్పులు చేశామని చెప్తున్నారు. అసలు ఏంటి అంటే ఒక అపరిచితుల్లాగా మాట్లాడే ప్రయత్నం కేటీఆర్ చేశారు అసెంబ్లీ సమావేశాలు నిన్న జరిగినటువంటి సమావేశాలకు సంబంధించి. సో ఏంటి అసలు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశం నిర్వహించడంలో సక్సెస్ అయిందని మీరు ఖచ్చితంగా చెప్తారు, కానీ ఏ అంశాల్లో సక్సెస్ అయిందంటారు? ముందుగా సమాజ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ వారికి నమస్కారం.
అదే కాకుండా రాజశేఖర్ గారు ఎస్ ఈ చెప్పండి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ఏదైతే అసెంబ్లీ నడిపించే విధానం కానీ లేకపోతే అసెంబ్లీలో వాళ్ళ ఇండివిజువల్ ధోరణి భయమే ఉండాలా, మిగతాంతా సస్పెండ్ చేయాలనే రకంగా అయితే కాంగ్రెస్ పార్టీకి 11 రోజులలో ఎక్కడ చేసినట్టు మీకు కనబడలేదు. ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు, అటు స్పీకర్ గారి గురించి మాట్లాడకు ఆయన ఒకరోజు సస్పెండ్ చేసిండు. ఆయన అపాలజీ చెప్పుంటే అయిపోయేది, కానీ ఆయన కూడా ఆ దొరతనం అనేదో లేకపోతే అహంభావంతో ఆయన ఇంకా నేనే మంత్రి అంగానే ఫీల్ అయ్యిండు తప్ప మిగతా విషయాలు చేసేది. కాకపోతే సస్పెండ్ చేయాల్సి అవసరం ఎందుకు వచ్చిందంటే, ఒకవేళ స్పీకర్ నే ఆ మాట అంటే మిగతా వాళ్ళని కూడా ఆయన ఏ రకంగా చూస్తుండనేది కూడా మనం ఆలోచించాలి. సో ఈ విధంగా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇక మిగతా విషయంలో వస్తే గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏదైతే 10 సంవత్సరాల రైతుల రుణమాఫీ చేసిన దానికంటే కాంగ్రెస్ పార్టీ 7 నెలలనే చేసిందా ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. వారు అప్పుడు ఆలోచిస్తే గతంలో ఎంతమంది అయితే ముఖ్యమంత్రులు పనిచేసిండ్రో శివలాల్ గారు ఒకటి అంటే రుణమాఫీకి సంబంధించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. నిన్నటి వరకు ప్రశ్నలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో జరగలేదని అటువైపు నిర్మలా సీతారామన్ మరొకసారి చెప్పారు, ఇటువైపు ప్రభుత్వాలు చెప్తున్న, విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి కేంద్రం నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు. కానీ మీరు పూర్తిగా జరిగింది అంటున్నారు. ఇది ఒక్కసారి క్లారిటీ ఇస్తే కనుక ఎందుకు ఇలాంటి భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి? పూర్తి స్థాయిలో జరిగిందా జరగలేదు? ఎందుకంటే దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మరి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఒకటేమంటే కొన్ని జాగాలలో భిన్నస్వరాలు ఉండొచ్చు, నేను కాదంటలేను, మంత్రులు మాట్లాడిన దాంట్లో ఏమని. కానీ ముఖ్యమంత్రి ఏదైతే ఆన్ రికార్డ్ ఇచ్చిండో అది మనం పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఓపెన్ గా ఎంత క్లియర్ గా నేను మాఫీ చేసిన అనేది అయితే ఓపెన్ గా చెప్పడం జరిగింది. దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలా. రెండోది గత ప్రభుత్వం గురించి ఆ తేడా కూడా చూపించండు. రెండోది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మాటల ప్రభుత్వం కాదు, ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో హామీ ఖచ్చితంగా పూర్తి చేస్తాము. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ లేకపోతే మిగతా విషయాలు, ఇప్పుడు మొన్న తీర్మానం వలన కూడా ఇంకో ప్రతిపాదన తీసుకొచ్చిండు. ఎవరైతే ఈ స్థానిక సంస్థలలో ఎవరైతే నిలబడాలనుకుంటారో వాళ్ళని అందరినీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా చదివిపియాలి వాళ్ళ పిల్లల్ని, అప్పుడైతే ఆ స్కూల్ బాగుపడతాయి అని చెప్పడం జరిగింది. కానీ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు స్వయాన నేనే కేసీఆర్ కు రాసి సీఎం పేషీలు ఇచ్చి కేసీఆర్ ఇంట్లో కూడా ఇవ్వడం జరిగింది అలా పిఏకి. ఏమని, ఎట్టి పరిస్థితుల ఒక ముఖ్యమంత్రి నుంచి ఒక మామూలు సాధారణమైన రిక్షా కార్మికుడైనా సరే గవర్నమెంట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి పడతాయి అనేది కూడా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఆ వినయ పాపాన పోలే కేసీఆర్. అంటే ఇటువంటి పరిస్థితులు ఎన్నో జరిగినాయి. మంచి చెడు అనేది కూడా చాలా మటుకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక అంశం అంటే సీఎం రేవంత్ రెడ్డికి సహకరించట్లేదు మంత్రివర్గం లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు, ఎందుకంటే ప్రతిదీ ఆయన డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ప్రతిదానికి సమాధానం సీఎంఏ ఇస్తున్నారన్నటువంటి వాదన వినిపిస్తుంది. సో ఇక్కడ మన చర్చలో కూడా అదే అంశాలు వచ్చాయి. సో దీంతో మీరు ఏం మాట్లాడుతారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు సీఎం గారు మాట్లాడాల్సి వస్తుంది? ప్రతిపక్షాలలో అదొక ఆరోపణ తప్ప ముఖ్యమంత్రికి అందరు కూడా కలిసిమెలిసిగానే ఉన్నారు, కోఆర్డినేషన్ గానే పోతుంది. అయినంత మటుకు ఏ సమయానికి ఎవరు మాట్లాడాలా. ఇప్పుడు మొన్న దామోదర్ రాజ్ నరసింహ గారు మాట్లాడారు, హెల్త్ అండ్ మెడికల్ మినిస్టర్. అవసరం అనుకున్నప్పుడు బట్టి విక్రమార్క మాట్లాడిండు, అవసరం అన్నప్పుడు పొంగులేటి మాట్లాడిండు. అట్లా ఎవరు సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. అవసరం అయితే ఈసారి మీరు ఒక వింత వినొచ్చు, స్పీకర్ గారు కూడా ఆయన స్పీకర్ చైర్ లో ఉండి కూడా వాళ్ళ ఊరు గురించి కూడా ఏం జరిగింది అనేది కూడా గతంలో ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అట్లాంటి పరిస్థితులు లేవు. నేను ఎందుకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు రోడ్లు పెళ్లి చూపుల గురించి స్పీకర్ మాట్లాడారు. అదే చెప్తున్నా. ఎందుకంటే స్పీకర్ గారికి కూడా అవసరమైతే పార్టీకి మొత్తానికి ఏం జరిగింది గత ప్రభుత్వంలో అని స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది అనేది నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అయినంత మటుకు కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగానే మంత్రివర్గం విభజించేం లేదు, ముఖ్యమంత్రితోనే ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా అందరితో కలిసి ఉన్నాడు. వ్యక్తిగత విద్వేషాలు కానీ వ్యక్తిగత ఉద్దేశాలు ఏం చెడుగా లేవు, అందరు కలిసికట్టుగానే ఉన్నారు. రైట్. కీలకంగా కొన్ని బిల్లు ఉన్నాయి మనకు. బీజేపీకి సంబంధించి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు, చాలా కీలకంగా డీలిమిటేషన్ అంశం
అలాగే బీసీ రిజర్వేషన్ అంశం చాలా కీలకంగా బీజేపీ పార్టీ పాటు అందులో ఉన్నటువంటి అంశం. ఎందుకంటే బీజేపీ పార్టీ చాలా కీలకంగా కేంద్రంలో ఉన్నారు మీరే. సో డీలిమిటేషన్కి సంబంధించి పూర్తిగా ఇంతవరకు ఎటువంటి ప్రతిపాదన మేము పెట్టకుండానే మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇప్పుడే ఇక్కడ అఖిలపక్ష మీటింగ్ నిర్వహించారు. తన కేటీఆర్ వెళ్ళారు. కేటీఆర్ కూడా నిన్న మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. కేసీఆర్ వెళ్ళారు. కొన్ని పార్టీలు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే సో ఇక్కడ డీలిమిటేషన్ అంశానికి సంబంధించి మాట్లాడారు. సో మీరు దానికి సంబంధించి ప్రతిపాదన ఓకే చేసుకున్నటువంటి పరిస్థితి, బిల్లు ఆమోదం. సో దానికి ఏమంటారు? అలాగే బీసీ రిజర్వేషన్ ఇందాక మనం మాట్లాడారు, సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కేంద్రానికి సంబంధించి అన్నారు. ఇందాక కిషన్ రెడ్డి గారి అంశం మాట్లాడుతున్నాం మనం. కిషన్ రెడ్డి గారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కావాలనే ఇక్కడ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి త్రిబుల్ ఆర్ లాంటి లేకపోతే మెట్రో ఫేజ్కి సంబంధించి 2వ ఫేజ్కి కూడా ఆయన అడ్డుపడుతున్నారని కొన్ని పథకాల పేర్లు చెప్తూ కూడా ప్రస్తావించారు సీఎం సాక్షాత్తు. సో ఈ అంశాలు కీలకంగా మన అసెంబ్లీలో ఆయన లేనప్పుడు కూడా అంశాలు మరొకసారి ప్రస్తావనకు వచ్చాయి. సో ఏంటి అసలు ఎందుకు నడుస్తుందంటారు ఈ విషయం? అంటే అక్కడ మోదీతో ఎటువంటి ఇబ్బంది లేదు, కిషన్ రెడ్డితోనే మాకు ఇబ్బంది అన్నటువంటి అంశాన్ని సీఎం గారు లేవనెత్తారు. ఇప్పుడు ఒకటి లక్ష్మణ్ గారు, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతుండ్రో అర్థరహితంగా ఏ ఆధారాలు లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడే దాంట్లో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాలలో నెంబర్ 1, దాంట్లో ఏం సందేహం లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి మీద దాడి పెట్టినాడు ఈ మధ్యన. ఎందుకు దాడి పెట్టినాడు మాకు అర్థం కాలే. ఇప్పుడు మెట్రోకు సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నాడు అని అంటాడు. కిషన్ రెడ్డి గారు అడ్డుపడితే మోదీ గారు ఇవ్వకుండా ఉంటారా? నితిన్ గడ్కరీ గారు ఆపేస్తారా? అంటే వాళ్ళిద్దరికంటే కిషన్ రెడ్డి గారు పవర్ఫుల్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడా? మోదీ గారు అంత బాగానే ఉన్నారు కానీ కిషన్ రెడ్డి గారు ఆపుతా అంటే ఏమిటి? మోదీ గారి స్థాయిని తగ్గించే మాట అది. కిషన్ రెడ్డి గారు ఒక కేబినెట్ మంత్రి, రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల గురించి ఆయనకి ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు చేసుకునే ఉన్నాడు. చెప్పాడు ఆయన ఈ మధ్యన కిషన్ రెడ్డి గారు ఏమిటంటే ఈ నెక్స్ట్ క్యాబినెట్లో వస్తుంది ఏది త్రిబుల్ ఆర్కు సంబంధించినటువంటిది అన్నాడు. ఇంకేం కావాలండి? మీరు చేసింది ఏందో ఏం కావాలో కిషన్ రెడ్డి గారితో మాట్లాడి చేస్తే సరిపోతుంది కదా. మీరు కోల్ మైన్స్కి సంబంధించినటువంటిది ఉంది. బట్టి గారు వెళ్ళి హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. వాటిని సానుకూలంగానే నేను స్పందిస్తా, యాక్షన్ తీసుకుంటా అనేటువంటి చెప్పడం జరిగింది. అవేవో జరుగుతున్నట్టున్నది. ఇప్పుడు మీకు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను తప్పించుకోవడానికి ఎవరి మీద కిషన్ రెడ్డి గారి మీద, బండి సంజయ్ గారి మీద, మోదీ గారి మీద మాట్లాడితే ఓట్లు పడతాయండి మీకు? ఏం రాజకీయాలంటే వాళ్ళే నిన్న బిల్లులు పెట్టినారు డీలిమిటేషన్ మీద. ఆయన బిల్లు అర్థం ఉందా ఏమన్నా? అసెంబ్లీలోనూ 153 సీట్లు కావాలట, పార్లమెంటుకు మాత్రం సీట్లు పెరుగుద్దట. ఆలోచన రహితమైనటువంటి మాటలండి. అంటే అసెంబ్లీకి పెరుగుతుంది, మరి అప్పుడే ఎందుకు విభజన చట్టంలో ఇంక్లూడ్ చేసినారంటే మరి మీరే చేయొచ్చు కదా. అప్పుడు మీరే కదా చేసింది, బిల్లు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా చేయాల్సింది కదా. మీరు రాసినటువంటి ఏంది విభజన చట్టంలో కన్సల్టేషన్ పాసిబిలిటీ అనేటువంటి మాటలు ఉపయోగించినారు, ఇంక్లూడింగ్ దీనికి సంబంధించినటువంటిది బయ్యారంకు సంబంధించినటువంటి కోల్ మైన్స్ కానీ మన ఖనిజాలు కానీ. నేనేమంటున్నా అంటే నిన్న పాస్ చేసినటువంటి అసెంబ్లీలో పాస్ చేసినటువంటిది అందరూ నవ్వుతున్నారు. అసెంబ్లీకి మాత్రం సీట్లు పెరగాలి, లోక్సభ ఎందుకంటే అసెంబ్లీలో అయితే మేము ఏదో గెలుస్తామో ఓడతామో కొద్దిగా చూసుకుంటాము, లోక్సభలో అయితే మేము కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. ఉత్తర భారతంలో సీట్లు పెరిగితే గోవిందా, బీహార్లో పెరిగితే గోవిందా, ఉత్తరప్రదేశ్లో పెరిగితే గోవిందా, జార్ఖండ్లో పెరిగితే గోవిందా, రాజస్థాన్లో పెరిగితే గోవిందా, మధ్యప్రదేశ్లో పెరిగితే గోవిందా. కాబట్టి ఉత్తర దక్షిణ అనే తేడాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మాట్లాడుతున్నటువంటిది. అసలు చర్చ ఉందా అది? నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా మీకు, మీరు జాతీయ స్థాయిలో ఎందుకు మాట్లాడలేదు? మీరు అంటే చెప్పండి, మేము ఎందుకు మాట్లాడతామంటే జాతీయ స్థాయిలో కూడా చిన్న ప్రాంతీయ పార్టీ అయింది మాది, 3 రాష్ట్రాల్లో ఉన్నాము. దేశంలో విభజన విద్వేష రాజకీయాల నాంది నేషనల్ లో మాట్లాడమంటారు కానీ రేవంత్ రెడ్డి గారు నేషనల్ మీడియాలతో పదే మీటింగ్లు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీరు ఆ విషయాన్ని గమనించాలి. ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిన మాట వాస్తవమే. మాకు మాట్లాడాల్సింది రాహుల్ గాంధీ మరి ఖర్గే గారు మాట్లాడాలి కదా. అవును మాకు అన్యాయం జరుగుతుంది, సౌత్లో సీట్లు తక్కువైతాయి, సౌత్ డబ్బంతా తెచ్చి నార్త్లో ఖర్చు పెడుతున్నారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, సౌత్కి అన్యాయం జరుగుతుంది చెప్పమనండి. ఏం రాజకీయం అండి అది? అది సౌత్ పార్టీ లేకపోతే సౌత్. ఇప్పుడు మొన్న చూసిన గంగుల కమలాకర్ గారు బీఆర్ఎస్ నాయకులు మేము ప్రత్యేక దేశాన్ని అడుగుతామనే స్థాయికి వచ్చింది. ఇప్పుడు దేశము, దేశ భద్రత, దేశ సమగ్రత, జాతీయత భావాలను పక్కకు పెట్టి ఇవాళ కేవలం సీట్ల కోసం, ఓట్ల కోసం కాంగ్రెస్ డిఎంకే ఆడుతున్నటువంటి నాటకాన్ని ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారా? ఇంత జరుగుతున్న డీలిమిటేషన్ కి సంబంధించి ఎలా ప్రొసీజర్స్ ఉండబోతున్నాయి, దానికి ఉన్నటువంటి సూత్రాలు ఏంటి, అసలు ఏ విధానాలు ఉండబోతున్నాయి, ఎక్కడ బీజేపీ ప్రకటించట్లేదు. ప్రకటిస్తే దానికి ఒక ఫుల్ స్టాప్ పడేది కదా. వాళ్ళ కడుపులో మంటలేస్తే మేమెందుకు టాబ్లెట్ వేసుకుంటామండి?
వాళ్ళే వేసుకోవాలి, ఏం వేసుకోవాలను మీ మమ్మల్ని వేసుకోమంటారు. టాబ్లెట్ ఉంది 2029లో మీరు శాశ్వతంగా టాబ్లెట్ వేయడం 2028 కాదు, ఆయుర్వేద బీజేపీ అంటే ఆయుర్వేద వైద్యం కదా, ఒకసారి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇప్పిస్తారనేటువంటి ఆలోచన. ఏది కాదు, చర్చ లేకుండా, పార్లమెంట్లో చర్చ లేకుండా, ఎలక్షన్ కమిషన్ మాట్లాడకుండా, కమిటీ వేయకుండా, అంత స్వాతంత్రం లేకుండా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా డీలిమిటేషన్ గురించి ఇంప్లిమెంటేషన్లోకి రాదండి. అది చెప్పినా కూడా వాళ్ళకి ఏంత వస్తుంది. ఎందుకంటే 2026లో ఎక్కడ తమిళనాడులో మన స్టాలిన్ గెలిపించే ప్రయత్నం లోపల ఈ ప్రాంతీయ భావాలు తెస్తున్నారు. ఈ ప్రాంతీయ భావాలు తెస్తే తప్ప అక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఆయన హిందీ గురించి మాట్లాడతారు. హిందీ ప్రచార సభ హైదరాబాద్లో పెట్టిందే కాంగ్రెస్ వాళ్ళు. దానికి ప్రోత్సాహాలు ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, ఫండింగ్ చేసి హిందీని ప్రోత్సహించింది. మేము చేసామా? అది కంటిన్యూ అవుతుంది. మీరు చెప్పాలి మరి. నార్త్ మొత్తం ఒక దేశము, సౌత్ మొత్తం ఒక దేశం అనే స్థాయికి తీసుకొచ్చేటువంటి దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్కు మంచిది కాదు. విభజన రాజకీయాలు మంచిది కాదు. చాలా సందర్భాల్లో మాట్లాడినాం మనము. మీరు ఏదో రిజల్యూషన్ పాస్ చేసి పంపిస్తే ఎవరికి అసలు మీరు రాసినారా లెటరు? ముఖ్యమంత్రులు కదా వీళ్ళు. డీలిమిటేషన్ ఏమన్నా అవకాశం ఉందా అని చెప్పి ఎలక్షన్ కమిషన్కు, ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి రాసినారా? మీకేదో అసలు సమస్యలు పక్కకు పెట్టి ఏం చేయాలని అర్థం కాక, డబ్బులు లేవు, అప్పులు ఉడతలేవు, అక్కడ టీఆర్ఎస్ మీద తిట్టడము, ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద తిట్టడం, ఇది ఎంతకాలం ఉంటుంది? వెంకటరెడ్డి గారు ప్రశ్న ప్రధానంగా బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్ అంశానికి 42% పెంచడానికి ఏదైతే ఆమోదం తెలిపారు, అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా ఎంత మాట్లాడుతూ మేము కూడా ఓకే చెప్పాం, కానీ అక్కడ పోరాటం చేస్తారా ఎంపీలు? బిల్లు పాస్ అయ్యేలా చూస్తారా? దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటి మిత్రమా, ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంది? 42% బీసీలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు పార్టీ కట్టుబడి ఉంది. కిషన్ రెడ్డి గారు కూడా దానికి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది, మద్దతు ప్రకటించడం జరిగింది. దాంట్లో రెండవ ఆలోచన మాకు లేదు. బీసీల గురించి ముసలి కన్నీరు వాళ్ళు 2023 ఎన్నికల్లో వాళ్ళు 20 సీట్లు ఇచ్చినారు బీసీలకు. మేము 38 సీట్లు ఇచ్చినాం. మేము 3 ఎంపీలను గెలిపించుకున్నాం. ఒక్క బీసీ రాజ్యాంగ సవరణ కావాలన్నటువంటి ప్రతిపాదన వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అప్పుడు వేరు డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ బీజేపీ పార్టీ అంటే బీసీల పార్టీగా చెప్పుకుంటుంది. బీసీ ప్రధానమంత్రి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని ఆశిస్తున్నాం అన్నారు. ఒకసారి మాట్లాడుతూ ఉన్నారు. మీ పార్టీ ఒకటి ముస్లింలను తెచ్చి బీసీ కోటాలో పెట్టాక భారతీయ జనతా పార్టీకి దాని మీద భిన్న వైఖరి ఉంది. ఈ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని కొత్త వాదన తెచ్చినాడు. మాకు ఆశ్చర్యం అవుతుంది. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారు అండి ఎక్కడన్నా? భారతీయ జనతా పార్టీ జాతీయ విధానం ఏంటంటే మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం. దానివల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది, అసలైన బీసీలకు అన్యాయం జరుగుతుంది. మీరు బీసీలకు 42% ఇవ్వండి, అప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. రెండవది, మీరు కామారెడ్డిలో మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతారో చెప్పండి. మీరు చేసి మాకు కడుపున వస్తుంది, మీరు టాబ్లెట్ వేసుకోమంటున్నారు. మళ్ళీ అదే చెప్తున్నాను. రేపు ఏం జరుగుతుంది అనేటువంటి తెలియదు కదా. రైట్. ఒకసారి మనం రాజకీయ విశ్లేషణ దగ్గరికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, అంటే కీలకంగా మనం మాట్లాడుకున్నాం, అంటే డీలిమిటేషన్ అంశం చాలా కీలకం. ఇందాక మాట్లాడుకున్న బీసీ రిజర్వేషన్ అంశం కూడా చాలా కీలకం. అయితే ఎలా వెళ్ళబోతుంది? కేవలం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మిగతా పార్టీలు కూడా ఇస్తావా, లేకపోతే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? ఏదైతే గారు ఈ పండుగ మాకు కావాలంటే మోడీ గారు ఒకదానికోటి మీరు అడిగినరు, మీరు చేయలేదు అని చెప్తూ బ్లాక్ అండ్ వైట్ తో పేపర్ వచ్చింది కదా, అడిగినరు మీరు చేయలేదు అని చెప్తూ బ్లాక్ అండ్ వైట్ తో పేపర్ వచ్చింది కదా, ఆ పని కిషన్ రెడ్డి గారిని చేయమంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రోటోకాల్ ఏముంటుంది రాజశేఖర్ గారు, అమ్మాడతారు వెంకటరెడ్డి గారు, నేను ఏం చేస్తూ చెప్తాను. ఒక మాట ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రానికి కేంద్ర మంత్రి వస్తేనేమో ముఖ్యమంత్రినే కలవాలి, ఆయన ముఖ్యమంత్రి నేరుగా పోవాలి కేంద్ర మంత్రి. కానీ ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రులు దగ్గరికి వెళ్తారు. ఈ ప్రోటోకాల్. నేనేమంటున్నాను, కిషన్ రెడ్డి గారు నిజంగానే ఒక మీటింగ్ పెట్టు, లేకుంటే మీటింగ్ పెట్టమనో కోరి రాష్ట్ర అభివృద్ధి విషయంలో మేము చేస్తున్నాం, మీరు ఈ సహకారం కావాల్సినది, మీరు ఇవ్వకపోతే ఆగుతుంది అని ఎందుకు చెప్పనంటున్నాను. ముఖ్యంగా త్రిపుల్ విషయంలో పెద్ద గొడవ జరుగుతుంది. ఇప్పటిదాకా నెంబరే రాలేదనేమో మన కాంగ్రెస్ పార్టీ అంటుంది. నేను వెంకటరెడ్డి గారు అంటే వెంకటరెడ్డి మీరు కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటారంటే అసలు నెంబరే రాలేదు ఉత్తర దానికంట. 2017లోనే ఇప్పుడు 16లో మనకు శంకుస్థాపన మన మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చింది కదా మోడీ గారు, అప్పుడే ఆ సంవత్సరంలో వచ్చిందని టీఆర్ఎస్ అంటున్నారు. ఏది నిజమో బీజేపీ వాళ్ళు చెప్పొద్దు అంటున్నాను. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు మూడో భాగాలు మీరు కేంద్ర మంత్రులు ఉన్నారో చెప్పాలి. నెంబర్ 1. రెండోది, రాష్ట్రంలో అభివృద్ధి పనులు మేము చేస్తున్నాం, మీరు చేస్తే అయితేనేది ఇక్కడ డైరెక్ట్ గా ఒక శ్వేతపత్రం ప్రకటించండి. ఇద్దరు కేంద్ర మంత్రులు కూర్చొని మీ అన్ని పార్టీలను పిలవండి, ఎందుకు నాకు చెప్తాను.
ఆ పని కిషన్ రెడ్డి గారు ఎత్తుకోవాలి. అనుభవజ్ఞుడు, మంచోడు, ఎక్కడ మాట దూరాడు. కానీ ఆయన ఆ పని ఎందుకు చేస్తలేడు? ముఖ్యమంత్రి విమర్శించిన తర్వాతనే కొంచెం కదిలింది. అంతకుముందు దాకా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏం పట్టించుకోలేదని విమర్శ ఆయన ఎదుర్కొంటారు. నెంబర్ 1. ఇక రెండో చెప్తాను. ఈ మన ఏదైతే డిలిమిటేషన్ విషయంలో 2026 తర్వాత డిలిమిటేషన్, మన జనాభా లెక్కల తర్వాత డిలిమిటేషన్ జరిగిన తర్వాతనే మనకు మహిళా బిల్లులు అమలవుతుందని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మోడీ గారు ప్రకటించింది కదా. అందుకని అడుగుతున్నాం, ఇప్పుడు డిలిమిటేషన్ మీరు స్టాలిన్ చేయడం కాదు అంటే దేశ విభజన గురించి మొట్టమొదటి మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? పవన్ కళ్యాణ్ గారు ఈ 2 రాష్ట్రాలు విడిపోతే దేశం మొత్తం 2 భాగాలు విడిపోతుంది అని వీరావేశంతో మాట్లాడింది కదా. అదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడితే కూటమిలో ఉన్నారు కనుక దేశ విభజన గురించి మాట్లాడితే వీళ్ళిద్దరు కూటమిలో లేకపోతే మోడీ గారిని వ్యతిరేకించి మిత్రుడే కనుక డిలిమిటేషన్ విషయంలో స్పష్టంగా 2 విషయాలు చెప్పాలి మోడీ గారు. అమిత్ షా గారు ఒక వివరణ ఇచ్చింది, కానీ మోడీ గారికి వివరణ ఇవ్వాలి. అమిత్ షా ఏమంటున్నారంటే దక్షిణ భారతదేశం తక్కువ కావచ్చు అంటున్నారు, ఎక్కువ కూడా కావు కదా అంటున్నారు. అందుకనే డిలిమిటేషన్ జనాభా లెక్కలు ఇప్పుడు చేస్తాం. డిలిమిటేషన్ ఇప్పుడు కాదు, 2029 34 అవుతాయి. ఇప్పుడు మేము చేయడం లేదు, చేస్తున్నాం. చేసే ప్రకారం చేస్తాం, జనాభా లెక్కల ప్రకారం చేయడం. 74 ప్రకారం 71 ప్రకారం ఉంటుందా? ఎందుకు చెప్తలేరు? ఆ వివరణ ఇస్తే అయిపోతుంది కదా అంటున్నారు. ఇంకా మూడోది ఏంటంటే మనకు ఈసీ రిజర్వేషన్ నోరు మాట్లాడుతుంది, నొత్తం బెక్కిరిస్తుంది అంటున్నారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇక్కడ అనుకూలమని మాట్లాడేందుకు బిల్లు పాస్ చేసింది కదా. ఇప్పుడు కోర్టు బంతి ఏ కోర్టులో ఉంది? కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలంటే మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ కానీ ఏం చేయాలంటే ఈ బిల్లు విషయంలో మేము సానుకూలంగా స్పందిస్తాం అంటే వాళ్ళు చేసిన మేము ఇయ్యమంటే మరి మేము చేసినప్పుడు వాళ్ళు కూడా సహకరిస్తారు కదా. బీసీల పట్ల అందరికీ ప్రేమ ఉందనుకుంటే రేపు కేంద్ర ప్రభుత్వంలో దీన్ని 9వ షెడ్యూల్ పెట్టాలి. సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే క్యాప్ ఉందో దాన్ని దాటేటట్టు తమిళనాడులో ఎట్లయితే వాళ్ళు చేసిందో, తమిళనాడు ఎట్లా చేసిందో అదే ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేయండి, మీకు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు వర్గీకరణ అంటే మోడీకి ఒప్పుకుంటున్నాం అందరం కూడా. ఎందుకు? మన ఎస్సీ వర్గీకరణ విషయంలో మోడీ గారు హామీ ఇచ్చిండ్రు, దగ్గర గాలిస్తున్నారు, ఆలింగనం చేస్తున్నారు, మీకు ఖచ్చితంగా అయిద్దన్నారు. సుప్రీంకోర్టు అఫిడవిట్ చేసినాక అయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ అంశం కేంద్ర ప్రభుత్వం అసలు రాష్ట్రకు సంబంధం లేదు. రాష్ట్రం ఇది ఇస్తానని చెల్లదు. కనుక కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ బీసీ రిజర్వేషన్ విషయంలో 42% కావాలంటే 70 అవుతుంది. ఇప్పుడు 23% వచ్చి 42 ఇంకా 19% పెరగాలి. ఇప్పుడు 50%, 70% రిజర్వేషన్ కావాలి. స్పష్టంగా మీరు సుప్రీంకోర్టు అఫిడవిట్ అయ్యండి, అక్కడ కాకుండా చూడండి, చట్టం మార్చండి, 9వ షెడ్యూల్ పెట్టండి. మొత్తం బీసీ రిజర్వేషన్ ఎవరు చేస్తారంటే శివకుమార్ లాల్ గారితో సహా మనందరం కూడా బీజేపీకే పట్టం కడతాం. బీజేపీ కరెక్ట్ చేసింది అంటాం. అంటే ఈ అంబిబిడి మెయింటైన్ చేయాలి వెంకటరెడ్డి గారు. సమస్య వస్తుందంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని విధంగా వాళ్ళకి పెడుతున్నారు, వాళ్ళని మీరు చూపెడుతున్నారు. కానీ నష్టం జరిగేది అంతిమంగా రాష్ట్రానికి, ప్రజలకే కదా. ఇది కాకుండా ఉండాలంటున్నాను. 3 విషయాలు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకోండి. ముఖ్యమంత్రి గారు పిలవండి, రమ్మ ఎందుకు రావడం చెప్తాను. ఇల్లునే మీటింగ్ పెట్టండి, ముఖ్యమంత్రి మీరు ఎందుకు రావడం ఇక్కడ పెట్టండి. మీరు ముఖ్యమంత్రితో మీటింగ్ పెట్టి మీకు అక్కడికి వెళ్ళండి. మీరు కూడా కేంద్ర ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నారు, మంచి తెలంగాణకు చాలా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. అది చేసే ప్రయత్నం చేయండి. డిలిమిటేషన్ విషయంలో ప్రధానమంత్రి గారు ఒక రోడ్ మ్యాప్ ప్రకటించండి, నష్టం ఏం లేదు. కానీ బీహార్ ఎన్నికలు అడ్డం ఉన్నాయి. బీజేపీ మాట్లాడకపోవడానికి వెంకటరెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి మాట మీరే లీడ్ తీసుకొని మీరే ఒక మీటింగ్ నిర్వహిస్తే అక్కడ నేను చెప్తాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి ఆర్టీసీ కళ్యాణ మంటపంలో కిషన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మీడియాను పిలిపించి ఒక 400 పేజీల బుక్ను పబ్లిష్ చేసినాడు. ఎప్పుడైనా కలిసినప్పుడు రామ్మోహన్ గారికి ఇస్తానది. వివిధ విభాగాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాలు కానీ, స్కీములు కానీ, సబ్సిడీలు కానీ, దానికి సంబంధించినటువంటిది పేర్లతో సహా 9 లక్షల కోట్ల రూపాయల అమౌంట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది అనేటువంటిది ప్రింట్ రూపంలో ప్రచురించడం జరిగింది. ఇది ప్రింట్ రూపంలో నోటికి నేను మీరు మాట్లాడినట్టుగా మాట్లాడిపోలేదు కిషన్ రెడ్డి గారు. తర్వాత మళ్ళొకసారి కూడా దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా చేయడం జరిగినటువంటిది. డిపార్ట్మెంట్ వైజ్ ఉంది, సెంట్రల్ ఫండింగ్ ఎట్లా ఉంది, ఏ రంగానికి ఎంత చేసినాడు అనేటువంటిది. రామ్మోహన్ రావు గారు మీరు మళ్ళీ కలిసినప్పుడు నేను ఆ బుక్ ఇస్తాను, మీరు ఒకసారి దయచేసి చదవండి. నాకు అభ్యంతరం కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా అలా కలిపిండ్రు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా అలా కలిపిండ్రు. అదేం అభివృద్ధి అభివృద్ధి కాదు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే జీతాలు కలిపితే మీరు ఆ బుక్ లో మీకు తెలుసు, మీకు నాకన్నా బాగా తెలుసు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి ఉద్యోగస్తులు తెలంగాణ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు చెప్పింది ఒకవేళ కరెక్ట్ అయితే నాకు క్లారిటీ లేదు, నేను అంత డీటెయిల్ గా చూడలేదు, ఆ అంశాన్ని చూడలేదు నేను. తెలంగాణలో పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు తెలంగాణ కోసం అనేటువంటి దాని కింద ఏం చేసినారు అనేటువంటిది ఏదో ఒక చర్చ పక్కకు పెట్టండి. నేను ఉండొచ్చు అంటే జాతీయ జాతీయ రామగుండానికి 10,000 కోట్లు ఎట్లా మరి జరగదా? అంటే మీకు సపరేట్ గా జాతీయ రహదారి ఆదిలాబాద్ నుంచి నల్గొండకి ఇస్తారండి? ఎట్లా ఎందుకుంటదన్నా? మనకు లేలే నేను తెలంగాణకు సంబంధించిన రహదారులు ఇప్పుడు కాంగ్రెస్ పీరియడ్ లో 70 ఏళ్ళ కాంగ్రెస్ పీరియడ్ లో 2,500 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉన్నాయి. ఇవాళ 4,500 జరిగింది, ఇంకా జరుగుతున్నటువంటి విషయము. అంటే ఆంధ్ర మన కేంద్రము తెలంగాణ అనేటువంటిది కొట్లాట, పాలన కొట్లాట, పంచాయతా అది ఏందది నాకు అర్థం కాదు. రెండో విషయాన్ని మాట్లాడతాను నేను, మాట్లాడియండి. ఒకటేంటంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అడ్డం పడ్డారు అనేటువంటి మాట చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు అడ్డం పడడానికి, కిషన్ రెడ్డి గారు ఎవరంటే అడ్డం పడడానికి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులలో కిషన్ రెడ్డి గారు ఒకరు. ఇప్పుడు మామూలుగా మాట్లాడతారు, ఒకనాడని చెప్పినారా? ఇప్పుడు రైతుల సబ్సిడీ మీకు తెలుసు, సబ్సిడీకి మన సేకరణ, ధాన్యం సేకరణ అనేటువంటిది లేలే అన్ని కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు రాజాసింగ్ లాంటి వారే బయటకు వచ్చి మా పార్టీలో ఉన్నటువంటి వారే అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళతో లాలూచి పడుతున్నారు, గ్రూప్ మీటింగ్లు పెడుతున్నారు. రాజాసింగ్ చర్చ అవసరం లేదండి. రాజాసింగ్ పార్టీకి సంబంధించినటువంటి అంశం అది చూస్తున్నటువంటిది. దాని గురించి మేము స్పందించము, మా రాష్ట్ర అధ్యక్షులు కూడా స్పందించరు. అది వేరు చర్చ, పక్కకు పెట్టండి. రాజాసింగ్ అనేటువంటి చర్చ మేము సమాధానం చెప్పాను నేను, అది చెప్తే చర్చ గురించి మాట్లాడి ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ కూడా అలాంటి విమర్శలు అవన్నీ ఉంటాయి అవన్నీ ఉంటాయి. కాంగ్రెస్ లో అంతకంటే ఎక్కువ ఉంటాయి, అవన్నీ వదిలేయండి. మీరు రేవంత్ రెడ్డి గారికి వచ్చే ప్రతి అనుమానాన్ని ఎవరు సమాధానం చెప్పాలంటే మోదీ సమాధానం చెప్పాలా? ఏమని చెప్పాలా? మోదీ వాళ్ళ మాట్లాడమను, ఖర్గే గారిని ఆ 2 విషయాల మీద మాట్లాడమను, రాహుల్ గాంధీ గారిని ఆ విషయాల మీద మాట్లాడమని చెప్పు. ఆయన లేవనెత్తిన అంశములు సౌత్ వర్సెస్ నార్త్ అనేటువంటిది ఆ లెవెల్లో సమాధానం వస్తుంది. రేవంత్ రెడ్డి ఏంటంటే మోదీ గారి ముందు ఇదిలకే బదనామా లేపిండు. ఎన్నికలకు ముందు వీళ్ళు రిజర్వేషన్లను రద్దు చేస్తారని చెప్పినటువంటి అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి గారు. రైట్ ఏం జరిగిందండి? మాకు రాజ్యంలో ఉండలేదా? మేము దేశంలో ఉండదలుచుకోలేదా? ఎన్నికల్లో మేము పోటీ తెలుసుకోలేదా? ప్రజల్లో మేము గెలవాలనుకోలేదా? అట్లా మాట్లాడతారండి ముఖ్యమంత్రి స్థాయి దాటి మాట్లాడేటువంటి వాళ్ళకి సమాధానం మేము చెప్పము. రైట్ శివలాల్ గారు సందర్భాల్లో మనం రైట్ వెంకరెడ్డి గారు శివలాల్ గారు వెళ్దాం. శివలాల్ గారు అంటే స్థాయి దాటి ఏది పడితే అది, ఏ సందర్భం లేకుండా మాట్లాడే ముఖ్యమంత్రికి సమాధానం మోదీ చెప్పాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి గారు తెలియకుండాట్లేదు అన్నటువంటి విమర్శ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు, మీరేమంటారు? రాజశేఖర్ గారు ఏమంటున్నారు ఒక్క నుంచి కొంచెం రైట్ మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియటం లేదు, ఏదనిపిస్తే అది మాట్లాడుతున్నారు. ప్రతి దానికి ఆయనకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడానికి మోదీ గారు చెప్పాల్సిన అవసరం ఉందా? సో నిబద్ధత లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఎవరి మీద మాట్లాడినా, ఏ రాజకీయం మీద మాట్లాడినా అసభ్య పదజాలములనే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు తప్ప సభ్య సమాజం ఇచ్చేటట్టుగా ఎన్నడూ మాట్లాడలేదు ఆయన ఎవరి గురించి అయినా. రైట్ శివలాల్ గారు ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మీరు అంటున్నారు, మరి మీ బండి సంజయ్ ఎట్లా మాట్లాడుతుండు, లేకపోతే మిగతా వాళ్ళు ఎట్లా మాట్లాడుతుంటారు? ఈ రోజు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు గతంలో ఏం చేసిండు? ఇదే కేసీఆర్, చిన్నజీఆర్ స్వామి, మహబూబ్ రామేశ్వరరావు ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అని చెప్పి అదొక పెద్ద అభాండం ఉంది. గతం నుంచి కూడా దానికి ఇప్పటి వరకు నేను సపరేట్ అని ఎక్కడ కూడా కిషన్ రెడ్డి చెప్పుకోలేదు. ఈ రోజు ఇప్పుడు కూడా ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆల్రెడీ తెలంగాణ కొన్ని జాగాలలో కీలకమైన నష్టం చేస్తున్నా అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనికి కిషన్ రెడ్డి గారు ఆన్సర్ ఇస్తారా, లేకపోతే వెంకటరెడ్డి గారు ఆన్సర్ ఇస్తారా? ఇంకోటి డీలిమిటేషన్ విషయానికి వస్తే, డీలిమిటేషన్ లా ఆల్రెడీ మన సౌత్ కి సీట్లు తక్కువ అవుతాయి అనేది ఖచ్చితంగా అందరూ అభిప్రాయాలు ఒకటే ఉన్నాయి. కానీ మరి ఈ రోజు బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ నాయకులు కానీ మాట్లాడుతుండ్రా? అక్కడ లేదు. పోనీ అమిత్ షా ఒక్కడు చెప్తుండు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తుండా? అది కూడా చెప్తలేడు. ఇప్పుడు ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు అదే చెప్పిండ్రు, ఏమని అవసరం అనుకుంటే అమిత్ షా చెప్తుండు, నరేంద్ర మోదీ గారితో చెప్పింది ప్రధానమంత్రి. అమిత్ షా మాటలు నమ్మం మేము, నరేంద్ర మోదీ గారితో చెప్పింది. సెంట్రల్ కు రేపు డీలిమిటేషన్ జరుగుతుంది. గతంలో ఇందిరాగాంధీ గారు కానీ లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినట్టే చేస్తామని చెప్పండి. పోనీ అదన చెప్తుండ్రా? అది కూడా చెప్తలేరు మీరు. ఇప్పుడు నేను ప్రతిసారి రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడుతుండే, రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుండే
గతంలో ఇదంతా నేర్పించింది ఎవరు? కొత్తగా 2014 నుంచి కేసీఆర్ కాదా? కేసీఆర్ మాటనే మీ అరవింద్ గాని బండి సంజయ్ మాట్లాడతలేడా? వాళ్ళు అదే భాష. ఇప్పుడు ఎవరికి ఎట్లా మాట్లాడితే అర్థమవుతుందో అదే భాష మాట్లాడుతుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి తప్పు పడితే ఎట్లా వెంకటరెడ్డి గారు? కానీ ఒకటే చాలా సందర్భాల్లో ఆయనే భాష గురించి భాష మారాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఒకసారి ఒక మార్పుకు నాంది అక్కడి నుంచి పలికితే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది ముఖ్యమంత్రి స్థాయిలో. రాజశేఖర్ గారు ఈ 1.5 year లా కాంగ్రెస్ పార్టీ ఎంత మార్పులు తీసుకురావాలో అంత మార్పులు తీసుకొచ్చింది. సభా సాంప్రదాయాలు ఒక్కసారి మీరు చూడండి. గతంలో ఉన్న 10 సంవత్సరాలు ఎట్లుండే సభా సాంప్రదాయాలు ఇప్పుడు ఎట్లున్నాయి అనేది కూడా మీరు ఆలోచించాలా. ఎందుకంటే మాటలు మాట్లాడడం కాదు. ఇప్పుడు బయటికి పోయి మన కేటీఆర్ ఏమంటుండు, మొత్తానికి డ్రోన్ ఎగరేసినందుకు నన్ను ఒక 500 రూపాయలు ఫైన్ పెట్టాలా, లేకపోతే నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టిరు 11 రోజులు 16 రోజులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, పక్కన పోయి మా ఇంటి వాళ్ళని తిట్టలేదు అదా ఇదా అని చెప్పి మాట్లాడడం తప్పు కదా? ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు? ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి లోపలేసిండ్రు. ఈ రోజు తొలి వెలుగు రఘుని తీసుకోండి, తీర్మాన్ మాలాన్ని తీసుకోండి, ఇంకెవరిని తీసుకోండి, అట్లా చాలా మంది ఉన్నారు. అట్లుంటే ఫోన్ ట్యాపింగ్లు చేసిండ్రు. వెంకటరెడ్డి గారు చెప్పండి ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాలేదు. లోకసభ ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయండి? ఏ సంవత్సరంలో ఉన్నాయండి? చెప్పండి, మీరు చెప్పండి రాజశేఖర్ గారు, ఏ సంవత్సరంలో జరగబోతాయి? రైట్, ఒకసారి క్లారిటీ 2029. 2029. 2029కి సంబంధించి ఇది అయిపోతుంది అది అయిపోతుంది, ఆయన మాట్లాడతలేడు, మోదీ మాట్లాడతలేడు, ఏ అవసరం ఉందండి మాట్లాడడానికి? అర్థరహితంగా మీరు మాట్లాడినప్పుడు కానీ 1 nation 1 election అంటున్నారు. ఒకవేళ ముందే వచ్చేస్తారేమన్నటువంటి భయం కూడా ఉంది రాష్ట్రాలకి. దానికోసమే ప్లానింగ్ చేస్తున్నారు, దానికోసమే ఈ డీలిమిటేషన్ అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి. కాదు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేంత కాలం అన్నా కనీసం కట్టబెట్టుకొని తిరగండి. ఎట్లా మీకేం రాదు కానీ అప్పటిదాకా కట్టబెట్టుకొని తిరగండి. ఒక్కసారి వెంకటరెడ్డి గారు ఆలోచించండి. బీజేపీ ఎడికల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మొన్న రీసెంట్ కూడా నేను అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకటి పెట్టింది, నేను చదవడం జరిగింది. ఏమంటే ఒక్క ఓటు తక్కువ ఉంటే ఆయన పార్టీ వదులుకొని పోయిండు. కానీ ఈ రోజు బీజేపీ ఏం చేస్తుంది? నరేంద్ర మోదీ అమిత్ షా సందర్భంలో ఏడ పార్టీని పడితే ఆడ కూల్చాలి, వాళ్ళని కొనేయాలి, లేకపోతే ఇది చేయాలి. గోవాది ఏమైనా జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది? ఇట్లా ఆలోచించుకుంటూ పోతే ఎన్ని రాష్ట్రాలలో ఇట్లా చేసిన వీళ్ళు ఈరోజు కొత్తగానా? మాట అంటే వాళ్ళు చేస్తే అబద్ధ ప్రచారం ఎంత చెప్పినా మీకు డిపాజిట్ రాకుండా ప్రజలు నిర్ణయిస్తున్నారు. అది గమనించండి. మొదలు ఎందుకు మీరు ఇవన్నీ చెప్తే ఎందుకు ప్రజలు మీ వైపు రాలేదు? ఎందుకు రాలేదు? వెంకటరెడ్డి గారు, గతంలో మీ బీజేపీ పరిస్థితి ఏంది? మీ బీజేపీ ఎప్పుడు కొట్టింది? జనతా పార్టీ జాయిన్ అయ్యి హక్కుల పొందాయింది, అవన్నీ మాకు తెలియదా? మేము కూడా పార్టీలు ఉన్నాం కదా 82 నిజమే. నేను కాదంటే లేను. మీకు అంత ప్రజల్లో ఉన్నట్టయితే మొన్న ఎన్నికలలో పోటీ చేసే సత్తా లేదు, మీకు ధైర్యం లేదు. 3 కౌన్సిల్ సభ్యులకు సంబంధించి ఎందుకు వారిపోయింది చెప్పండి మీరు టీఆర్ఎస్ వాళ్ళు? ఏదైతే ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆల్రెడీ సిపిఎం కి మా అనుబంధ సంస్థ కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో పారిపోవడం ఏంది? టీఆర్ఎస్ పారిపోయారు. ఒక నిమిషం రైట్ ఒకసారి విమర్శలు రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు. మనం అసెంబ్లీలో మాట్లాడుకున్న మాటలు రాజశేఖర్ గారు ఈ డిలిమిటేషన్ గురించి ఖర్గే గారు సౌత్ వర్సెస్ నార్త్ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే జాతీయ స్థాయిలో మా నాయకత్వం మాట్లాడుతుంది. అంతవరకు మేము ఎవరో మాట్లాడితే రామ్మోహన్ రావు గారు ఒక్క మాట చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బీసీ బిల్లు పెట్టమని చెప్పి ఇంత మొత్తుకుంటుండు. పార్లమెంట్ లో వీళ్ళు మాట్లాడుతుండ్రా? పార్లమెంట్ లో నడవకుండా జరిగింది. బీసీ బిల్లుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మీరు మాట్లాడండి. మీరు మాట్లాడతారు కదా, మీకే లాభం అవుతుంది కదా, మీరు మాట్లాడండి. అర్థరథంగా ఆయన మలిగిపోతున్నాడు, పలాగా పార్లమెంట్కి వెళ్ళి పారిపోతున్నాడు రాహుల్ గాంధీ గారు. నన్ను మాట్లాడాలంటే మొన్న పార్లమెంట్ లో ఎక్కడ కూడా మాట్లాడడానికి అవకాశం ఏమీ లేదు. స్వయం రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. బీజేపీ వాళ్ళంతా మొత్తానికి లోతురిగి తొండి లెక్కలు చేస్తున్నారు. ఏం చేయమంటాం మరి? ఇప్పుడు మీరు మాట మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఏడున్నారు దేశం కోసం ధర్మం కోసం? ఏడవడతారా చెప్పినారన్నా? మీరు అన్ని చెప్పినాక కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్తున్నారు కదా, ఎట్లా బుద్ధి చెప్పాలి అట్లా బుద్ధి చెప్తారు కదా, అది ఆలోచించండి.
సరే రేపు రాబోయే ఎలక్షన్ మీకు కూడా రైట్ వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి శివలాల్ గారు, ఎస్ ఒకసారి మన రామ్మోహన్ గారు దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు చాలా కీలకంగా ఇందాక మనం మాట్లాడుతూ కూడా అసెంబ్లీకి సంబంధించి 153 స్థానాలు మాకు పెంచాలనేటువంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పారు. అసెంబ్లీకి ఒక న్యాయం, పార్లమెంట్కి ఒక న్యాయం అని కూడా ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఇదొక అంశం అయితే కీలకంగా అవయవదానానికి సంబంధించి ఒక బిల్లు పాస్ అయింది. అలాగే ఇంకొక అంశం భూభారతికి సంబంధించి, విద్యా విధానానికి సంబంధించి, ఈ అంశాలకు సంబంధించి ప్రజా ప్రయోజనకరంగా ఉన్నాయంటారా? ఈ అంశాలు చెప్పేసి కంక్లూడ్ చేసేయండి. ఎస్ తప్పనిసరి అవయవదానం విషయంలో అందరూ అంగీకరించుంటే తప్పనిసరి బిల్లు ఆహ్వానించబడ్డది. రెండోది ఏంటంటే భూభారతి అనేది కొత్త సీసాలో పాత సారా ఉంటుంది. అరణి తీసేసి భూభారతి వచ్చినా ఇంకోటి వచ్చినా పెద్దగా లాభం అయ్యేది ఏం లేదు. ఆ లోపాలు అట్లాగే ఉంది. కంప్యూటర్ రికార్డు తప్పులు ఉంటే తప్పు రికార్డు పట్టుకుని తప్పులే ఉంటాయి కదా. తప్పు ఫస్ట్ తప్పది జవాబు తప్పు వస్తుంది. ఇప్పుడు గతంలో అరణిలో ఎందుకు పొరపడుతున్నాయి, పట్టదారు పేరు పోయినాయి, ఎక్స్టెంట్ తప్పు పడ్డది, ప్రొహిబిషన్ లిస్ట్ లో ఎక్కువ మంది ఉన్నారు, దాదాపు 6 లక్షల అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయి. సేమ్ ధరణి తీసేసి భూభారతి అని పేరు పెట్టడం వల్ల అది పోగొంటున్నాం. అట్లే ఉన్నాయి రికార్డు. ఇప్పుడు చూడండి మీరు, రేపు వస్తే అట్లే ఉంటాయి. కనుక కేవలం భూ సర్వే పూర్తి చేసి అన్ని కొత్త రికార్డు తయారు చేస్తే తప్ప ఈ శాశ్వతంగా దీని సమస్యలు పోతా. భూభారతి అనేది కేవలం నిప్పుల మీద నీళ్ళు తగినట్టే, లేకుంటే ఉరికటం అప్పుడు తప్ప ఇంకోటి ఏం లేదు. దానిలో మళ్ళీ అదే పొరపాట్లు రిపీట్ అవుతాయి. కొన్ని మాడ్యూల్స్ పెంచవచ్చు కాలేజీ మీద అర్థం లేకుండా. మరి ఒకసారి ఏం చేయాలంటే ఇప్పుడు భూభారతి లేదా ధరణి పక్కన పెట్టి, భూభారతిని ఇప్పుడు కొత్త చట్టం పక్కన పెట్టి అందులో లోపం ఇక్కడ పరిష్కరిస్తాం అనుకుంటూ కంపారిజన్ స్టేట్మెంట్ ఇవ్వమనండి ప్రభుత్వాన్ని, అప్పుడు ఆటోమేటిక్ గా ఆహ్వానిస్తాం. కానీ నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే, నేను అందులో పనిచేసిన వాడికి చెప్తున్నా, ఇప్పటి వరకు ధరణిలో ఏ పొరపాట్లు ఉన్నాయో అదే రికార్డింగ్ లో పెడుతున్నారు కనుక అదే పొరపాటు కంటిన్యూ అవుతాయి. కాకపోతే గతంలో అర్ధరాత్రి రీచేంజ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, ప్రభుత్వ భూములు మొత్తం కబ్జా చేసి పట్టదారుగా మార్చుకున్నారు. అవన్నీ అటువంటి పొరపాట్లు ఈ ఆడంతా కూడా మళ్ళీ జరిగినట్టున్నాయి. అధికార పార్టీ ఎవరంటే వాళ్ళు అదే పని చేసిన అంటున్నారు. ఇప్పుడు కొత్తగా భూభారత చట్టం తీసుకురావడం వల్ల కొత్త మార్పులు ఏం రావు. రికార్డ్ అదే ఉన్నది, ఎక్స్టెంట్ అదే ఉన్నది, అదే రకంగా పోతున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఇంకో మాట అడిగారు, ఏది మన ఇంకో ప్రశ్న మర్చిపోయినాం. మీరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అసెంబ్లీ స్థానాల విషయాలు చెప్తే నేను ఇటాలికల్ అడగాలి. అక్కడ బీజేపీని తప్పడుతున్నాను. ఏంటంటే అప్పుడేమో వాళ్ళకి చట్టం చేసిపోయింది, కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కే డిలిమిటేషన్ చట్టం 2026 దాకా అడ్డం వచ్చింది. మరి జమ్మూ కాశ్మీర్ లో డిలిమిటేషన్ చేసింది కదా, ఎట్లా చేసిండ్రు? జమ్మూ కాశ్మీర్కి ఏమో ఈ అడ్డం రాలే. ఈ చట్టం 2026 దాకా నియోజకవర్గాలు ఎట్లా ఎక్కడ పెంచుతూ దేశవ్యాప్తంగా డిలిమిటేషన్ జరుగుతున్న చట్టం ఏమో దేశవ్యాప్తంగా అడ్డం రాలేదు, మన కాశ్మీర్ అడ్డం రాలేదు. కానీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నది. ఇది వెనకాలంటున్నాను. జనాభా ఒక్కటే సూత్రము రాజశేఖర్ గారు, జనాభా ప్రకారం తీసుకొని విత్ ద స్టేట్ డిలిమిటేషన్ చేయండి. వాజ్పేయి గారు అదే పని చేశారు. ఇందిరాగాంధీ గారు కూడా అప్పుడు తప్పు చేశారు. అప్పుడు 3 సీట్లలో మనకు 41 సీట్లు ఉంటే 39 తమిళనాడు 2 పోయినాయి. ఆంధ్రప్రదేశ్ లో 43, 41 ఒక సీటు పోయింది మనకు. ఇందిరాగాంధీ గారు అది గమనించే అక్కడి నుంచి 30 ఏళ్ళని పెట్టింది. వాజ్పేయి గారు ఆ పొరపాటు చేయకుండా విత్ ఇన్ ద స్టేట్. అందుకని నేనేమంటున్నాను సార్, ఇప్పుడు డిలిమిటేషన్ చేయాల్సిందే అంటున్నాను. జనాభా ప్రాతిపదికన చేయాలి, కానీ దక్షిణ భారతదేశానికి కానీ, లేకుంటే మన పశ్చిమ బెంగాల్ కానీ, పంజాబ్ ఒకసారి వెంకటరెడ్డి గారి మధ్యలో మనకి రేజ్ చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, చెప్పండి. ఇప్పుడు కాశ్మీర్లో సీట్ల పెంపు జరిగింది, పునర్విభజనకు సంబంధించినటువంటిది రామ్మోహన్ గారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాట వాస్తవం. ఒక 75 సంవత్సరాల చిన్న కరెక్షన్ వెంకటరెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు అని వచ్చారు. లే రామ్మోహన్ గారు అని పార్టీ లేను. రామ్మోహన్ గారు కాంగ్రెస్ నాయకులు అంటే వేరే కాంగ్రెస్ నాయకులు, రామ్మోహన్ గారు కాదు. కాంగ్రెస్ నాయకులు, ఆయన కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, రామ్మోహన్ గారు మాట్లాడుతున్నారు. చిన్న కరెక్షన్. ఒక 75 సంవత్సరాల తర్వాత కాశ్మీర్ కు సంబంధించినటువంటి ఒక శాశ్వత ప్రాతిపదిక భారత భూభాగంలో, భారత రాజ్యాంగంలోకి పూర్తి అన్ని హక్కులు కలిగినటువంటి స్థాయి లోపల ఒక చారిత్రక నిర్ణయం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చేసింది. రాజకీయాలకు, మతాలకు అతీతంగా కాశ్మీర్ ఈ దేశంలో భాగము, కాశ్మీర్ ఈ దేశంలో ఉండాలి అనేటువంటి గొప్ప నిర్ణయాన్ని చేయగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఇందిరాగాంధీకి లేదు, రాజీవ్ గాంధీకి లేదు. నెహ్రూ అయితే దానికి ఒత్తాసు పలికినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మొదటి ఎన్నికలు కాబట్టి అక్కడ సీట్ల పునర్విభజన చేయడంలో ముందుకు వచ్చిన మాట వాస్తవం. దానికి కౌంటర్ చెప్తాను ఇప్పుడే.
తెలంగాణ కూడా 1 year ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రం కూడా కొత్తగా ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది. కాశ్మీర్కి ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు విభజన చట్టంలో అదే పేర్కొన్నారు కదా, చట్టంలో పెట్టింది కదా. మీరు కూడా చట్టాన్ని సమర్థించు, చిన్నమ్మ పెద్దమ్మ సుష్మా స్వరాజ్ సోనియా గాంధీ అన్నాం కదా. మరి ఇక్కడ కూడా సేమ్ కాశ్మీర్ పరిస్థితి ఇక్కడ ఎందుకు పెంచలేదని అడుగుతుందండి. అంతే, కథకనే ఏంటి. రైట్ శివలాల్ గారు 1 minute నేను రైట్ ఒకటే వెంకటరెడ్డి గారు మరొక చర్చ పెట్టుకుందాం, మన సమయం కూడా అయిపోయింది. శివలాల్ గారు చివరిగా కన్క్లూడ్ చేయండి 1 minute. ఎస్. అయితే ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఒక్క విషయంలో మటుకు నేను కూడా ఆయనతో ఏకీభవిస్తాను. ఏదైతే ధరణిని మార్చి భూభారతి చేసిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు ఇంకా చేయలేదు. ఏదైతే పట్టదారు కాలం కానీ అనుభవదారు కాలము లేకపోతే కౌలుదారు కాలం వీళ్ళు తీసేసిన దాన్ని అవన్నీ సవరణ చేసి ఇంకా చేసేది ఉంది రామ్మోహన్ గారు. అదే కాకుండా కొంతమంది అధికారులను ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా షెఫిల్ చేసేయాలా, వాళ్ళని అక్కడ నుంచి తీసేస్తేనే ఈ మార్పులు చేర్పులు జరగడానికి లేకపోతే పని పర్ఫెక్ట్ గా పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. విత్ ఇన్ నో టైమ్ లా ఈ మార్పులు వస్తాయి. ఎందుకంటే ఈ 1.5 year లో అంటే 15 మాసాలలో కాంగ్రెస్ పార్టీ అప్పటికి ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా మార్పులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే వాళ్ళు అడిగినరో ఆ మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతుంది. రైట్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్క మాట రైట్ వెంకటరెడ్డి గారు, భూమాత దానికి సంబంధించి మొన్న మంత్రి గారు త్వరగా కంప్లీట్ చేయాలి. గారు ఏం మాట్లాడారంటే సర్వే రిపోర్టు, సర్వే మ్యాప్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అయితే అంటుండు. సర్వే మ్యాప్ అంటే 4 దిక్కుల నలుగురు మన ఉంటారు కదా ల్యాండ్ ఉన్న వాళ్ళు సంతకం పెట్టాలి. వాళ్ళు పెట్టారు, అది రిజిస్ట్రేషన్ కాదు. పటేల్ పట్వారీ వ్యవస్థను మళ్ళీ ఒకసారి గ్రామాలకు తీసుకొచ్చినాడు. దానివల్ల ఒకటే ఏ ప్రభుత్వం వచ్చినా అల్టిమేట్లీ మార్చాల్సిన అవసరం ఉంది. రైట్, మన ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ శివలాల్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. అండ్ ప్రధానంగా ఇది అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకంగా 12 బిల్లులు 11 రోజుల పాటు అయ్యాయి. సో ఇక్కడ డీలిమిటేషన్ అంశం, అలాగే బీసీకి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లు కానీ, ఎస్సీ వర్గీకరణ అంశాలు కానీ, అవయవదానం చాలా కీలకంగా నిన్న జరిగినటువంటి చర్చలో. అయితే వాదోపవాదాలు లేకపోతే డి అంటే డి అనేటువంటి పరస్పరంగా విరుద్ధమైనటువంటి లేకపోతే అనుకూలమైనటువంటి వాదనలు చేసుకున్నా కూడా ప్రజలకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందని ఒకవైపు రామ్మోహన్ గారు చెప్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలకి గత ప్రభుత్వం కంటే భిన్నంగా ఈసారి అసెంబ్లీ ప్రజలకు అనుకూలంగా సాగిందంటున్నారు. ఇటువైపు బీజేపీ పార్టీ వర్షన్ చూసుకుంటే వెంకటరెడ్డి మాత్రం క్లియర్ కట్గా చెప్తున్నారు, కేవలం వారికి అనుకూలంగా రేవంత్ రెడ్డి గారు మాత్రం మాట్లాడాల్సిన పరిస్థితి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడే సమయం కూడా ఇవ్వలేదు. సో వారికి అనుకూలంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడేలాగా ఇటువంటి అసెంబ్లీ సమావేశాలు జరగాలి. ఆ బిల్లులో సంబంధించినటువంటి పారదర్శకత ఉండాలని మనం కూడా కోరుకుంది. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి NN తెలుగు.